Welcome to my channel IIT Foundation Maths for 6th class students. Chapter 4 Powers and Roots. And this is part 15. So we are doing the exercise 33. Find the square root of the following. Number 1 2025. Number 2 2 to the power of 36 into 3 to the power of 62 into 7 to the power of 34. First we will see the square root of 2025. సో టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్, స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మొట్టమొదట ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. తర్వాత దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. అది ఎలాగో చూద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 2 నుంచి దాన్ని డివైడ్ చేస్తూ పోవాలి. అంటే డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్స్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి ఫస్ట్ 2తో ట్రై చేయాలి. తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11 ఆ విధంగా. ఇప్పుడు ఇది యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. కాబట్టి నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాం. 5 + 2 7, 7 + 2 9. కాబట్టి 9 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 6 3 18 కాబట్టి 2 మిగులుతుంది. 2 2 3 21 1 మిగులుతుంది. 3 5 15. మళ్ళీ ఇది 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. మళ్ళీ 5 7 12 12 6 18 18 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం సంఖ్య 3తో డివైడ్ అవుతుంది. 3 2 6 3 2 6 3 5 15. మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే 3 + 2 7 + 2 9. 9 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య 3తో డివైడ్. 3 21 1 5 3 5 15. మళ్ళీ 3తో 3 2 6 3 5 15. ఇప్పుడు ఇది 3తో డివైడ్ కాదు. 25 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 5 5 25. Therefore 2025 is equal to 3 into 3 into 3 into 3 4 టైమ్స్ వచ్చింది. ఇంటూ 5 into 5 5 into 5. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 3 to the power of 1 2 3 4 కాబట్టి 3 to the power of 4 ఇంటూ 3 స్క్వేర్ 2 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ 2 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 4 ఇంటూ 5 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 to the power of ఈ పవర్ని 2తో డివైడ్ చేయాలి. 4ను 2తో డివైడ్ చేస్తే 2 వస్తుంది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 to the power of 2 ఉంది. 2ను 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 5 to the power of 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 into 3 3 3 is 9 ఇంటూ 5 to the power of 1 అంటే 5. ఇప్పుడు 9 5s 45. Therefore square root of this number is equal to 45. కాబట్టి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. తర్వాత దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్పోనెంట్స్ను 2తో డివైడ్ చేయాలి. అంతే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ ప్రాబ్లం. దీన్ని స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనము ఈ పవర్స్ను 2తో డివైడ్ చేయాలి. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 36/2 అంటే 18 ఇంటూ 3 to the power of 62/2 అంటే 31 ఇంటూ 7 to the power of 34/2 అంటే 70. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 18 into 3 to the power of 31 into 7 to the power of 17. Next 34 problem. First the 256 divided by 289. దీన్ని సింప్లిఫై చేయాలన్నా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. సో 256 divided by 289. ఇప్పుడు 256 అంటే 16 16s అనమాట. 256 16 స్క్వేర్ కావాలంటే 16 16s చూడండి 256 వస్తుంది. లేదా మీకు ఇది తెలియకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 256ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 6 యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఈ మొత్తం నెంబరు 2తో డివైడ్ అవుతుంది. 2 1s 2 2s 4 2 8s 16. ఇప్పుడు కూడా 2తో భాగించబడుతుంది. 2 6 12 2 4. మళ్ళీ 2 2 3 2 2 మళ్ళీ 2 2 1 2 2 6 12 మళ్ళీ 2 2 8 16 మళ్ళీ 2 2 4 8
మళ్ళీ 2 2 2. సో ఎన్ని 2 వచ్చాయి మొత్తానికి? 1 2 3 4 5 6 7 8. సో 256 అంటే 2 to the power of 8 డివైడెడ్ బై నెక్స్ట్ 289. 289 అనేది 17 యొక్క స్క్వేర్, 17 స్క్వేర్ అనమాట అది. టూ 289 is equal to 17 స్క్వేర్. కావాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 289. ఇప్పుడు ఇది 2తో డివిజిబుల్ కాదు, ఎందుకని యూనిట్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. సరే 3తో డివైడ్ అవుతుందా? 8 + 2 10, 10 + 9 19. 19 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి హోల్ నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. 3తో డివిజిబుల్ కాదు, 4తో డివైడ్ కాదు, 5తో డివైడ్ కాదు, 6తో డివైడ్ కాదు. 7తో చూద్దామా? 7 3s 21, 7 4s 28. కానీ నెక్స్ట్ 9 ఉంది కాబట్టి 7తో డివిజిబుల్ కాదు. సో 11తోనూ డివిజిబుల్ కాదు, 10తో కాదు, 11తో కాదు, 12తో కాదు, 13 1s 13 2s 26, 2 9. 13తో కూడా పోదు. ఇంకా దేంతో పోతుంది? 17తోనే పోతుంది. 17 1s 17, 1 1 మిగులుతుంది. 119 119 అంటే 17 7s 119. దేర్ఫోర్ ఈ రెండో నెంబరు 17 స్క్వేర్ అనమాట. ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 8 divided by 17 square, that is equal to square root of 2 to the power of 8 by 17 square, that is equal to 2 to the power of square root. అంటే ఈ పవర్ని 2తో భాగించాలి. అట్లాగే 17 to the power of 2 అంటే 2ని 2తో భాగిస్తే 1 7, that is equal to 2 to the power of 4 by 17 to the power of 4. 2 to the power of 4 అంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 by 17 to the power of 1 అంటే 17. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 16 by 17 అనమాట. నెక్స్ట్ 35. సింప్లిఫై స్క్వేర్ రూట్ ఆఫ్ 196 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. నెక్స్ట్ సెకండ్. సరే ఫస్ట్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. కావాలంటే చూడండి 14 into 14, 4 14s 56, 114, సో 196. 14 అనమాట స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ టు 14. ఒకవేళ మీకు కనుక్కోలేకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 9s 18, 2 8s 16, అగైన్ 2తో డివైడ్ అవుతుంది. 2 4s 8, 2 9s 18. సో నెక్స్ట్ ఇది ఇంకా 3తో కూడా డివైడ్ అవ్వదు, 7తో డివైడ్ అవుతుంది. 7 7s 49. దేర్ఫోర్ ఈ 196 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అయింది. మైనస్ అదేవిధంగా 81 అంటే మనకు తెలుసు 9 స్క్వేర్ అని. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. కానీ మీకు తెలియకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినా కూడా వస్తుంది. 81 అనేది 2తో డివైడ్ కాదు, 3తో డివైడ్ అవుతుంది. 3 2s 6, 2 1 3 7s, నెక్స్ట్ 3 9s, నెక్స్ట్ 3 2s. సో 3 to the power of 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 4 81 అనేది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఇదేమవుతుంది? 2 to the power of 1 into 7 to the power of 1. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 4 అంటే 3 స్క్వేర్, పవర్ని 2తో డివైడ్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 7 14 మైనస్ 3 స్క్వేర్ 3 3s 9, 14 minus 9 ఈజ్ ఈక్వల్ టు 5. సో దీని వాల్యూ 5 అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 484. స్క్వేర్ రూట్ ఆఫ్ 480 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 484 2 2s 4, 2 4s 2 2s, 2 1s 2 2s 1s. ఇది 11 11s. దేర్ఫోర్ 484 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ ప్లస్ 64 8 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 వస్తుంది. లేదా చూస్తే 64 2 3 6 2 2s, 2 1s 2 6, 2 8s
2 4s, మళ్ళీ 2 2s, 1 2 3 4 5 6 అంటే 2 to the power of 6 స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది ఇంతవరకు బ్రాకెట్స్లో పెట్టారు. డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 400. ఈ స్క్వేర్ రూట్లో ఎప్పుడైనా నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నప్పుడు ఈ ఒక్కొక్క 2 జీరోస్కి ఒక జీరో వస్తుంది. సో ఇంకా మిగిలింది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, కాబట్టి 2 జీరోస్కి ఒక జీరో. మైనస్ 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేర్. సింప్లిఫై చేసేటప్పుడు బ్రాకెట్స్లో ఉన్నాయి ముందు చెయ్యాలి, ఈ బ్రాకెట్స్లోది ఈ బ్రాకెట్స్లోది. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ అంటే 2 ఇంటూ 11. ఎందువల్ల ఈ ఎక్స్పోనెంట్ను 2తో డివైడ్ చేయాలి దీన్ని. సో ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్ను 2తో డివైడ్ చేస్తే 2 క్యూబ్ వస్తుంది. డివైడెడ్ బై 20 మైనస్ 11 అంటే 9. సో ఇది 2 11s 22 ప్లస్ 2 క్యూబ్ అంటే 8 డివైడెడ్ బై 9. దట్ ఈజ్ ఈక్వల్ 22 ప్లస్ 8 అంటే 30. 30 డివైడెడ్ బై 9, దాన్నే మనం 30/9 అని రాసుకున్నాం. రెండు కూడా 3తో క్యాన్సిల్ అవుతాయి. 3 times 3 3s. దేర్ఫోర్ 10/3 అనమాట. ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 10/3 వచ్చింది.